కాకర్ల గ్యాప్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం మనం. ఈ హెడ్ రెగ్యులేటర్ పని ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా లూజ్ చాలా ఉంది. మెషిన్తో కానీ లేదా లైనింగ్ కానీ ఏ మెషిన్ తోటి కదిలిచ్చినా కూడా పైనుంచి లూజ్ స్టోన్స్ పడే భయభ్రాంతులు ఉన్నాయి. ఆ ముందు పూర్తిగా కింద లూజ్ చూస్తే మీకు దాదాపు పెద్ద మొత్తాన పైనుంచి రాళ్ళు కింద పడింది మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎంతో ఎత్తులో రాళ్ళన్నీ కింద పడినాయి. ఏదైతే ప్రాజెక్టు పూర్తవుతుంది, నీళ్ళు ఇస్తున్నాము అని చెప్తున్నారో, ఈ హెడ్ రెగ్యులేటర్ పూర్తిగా ఏమాత్రం నీళ్లు వదలడానికి ఇంకా చాలా పని మిగిలి ఉంది. లైనింగ్ పని కావాలి. దాంతోపాటు ఎక్కడ లూజ్ ఉన్నా కూడా ఆ లూజ్ మొత్తం కవర్ చేస్తూ పూర్తిగా రౌండ్ షేప్లో ఆ లైనింగ్ పూర్తవ్వాలి. ఇక ఇక్కడ దగ్గరలో కాలనీలో నిర్వాసితులు ఉన్నారు, బీసీ కాలనీ. వాళ్ళ కొండపై నుంచి చర్యలు ఒక్కోటి జారి కింద పడతా ఉన్నాయి. మరి దానికి కూడా ఏదో ఒక కట్ట వేయడము, వారి మీదకి ఏమాత్రం జారి ముందుకు రాకపోవడము, అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అన్ని విధాలుగా ఇక్కడైతే ఈ హెడ్ రెగ్యులేటర్ పనులు కాకర్ల గ్యాప్లో ఇంకా ఏమాత్రం 1% కూడా నాకు తెలిసి పూర్తయ్యాయి అనే ఆనవాలు అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఇక మావుటూరు పంచాయతీ లక్ష్మీపురం ముంపు గ్రామం, అక్కడికి వెళ్తున్నాం, నిర్వాసులతో మాట్లాడుతున్నాం. అన్ని విధాలుగా వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో మనం తెలుసుకొని మాట్లాడతాం. థ్యాంక్ యూ. అర్ధవీడు మండలం మావుటూరు పంచాయతీ లక్ష్మీపురంలో ఉన్నాము. ఇది వెలుగొండ ప్రాజెక్టులో ముంపు గ్రామం. ఈ ముంపు గ్రామంలో 85 నుంచి 90 ఇళ్ల వరకు 2007 నుంచి 9 వరకు సర్వేల్లో ఈ 85 నుంచి 90 ఇళ్ల వరకు పరిగణనలోకి తీసుకున్నారు. అప్పట్లో ఎవరెవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిగణనలోకి తీసుకొని 2013 మొదటి కట్ ఆఫ్ పెట్టినప్పుడు, అంటే 2009 వరకు సర్వేలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్లకు ఇంటి స్థలాలు కేటాయించినారు. మళ్ళా కట్ ఆఫ్ 2013కి పెట్టినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం మాత్రమే ఆ 2013 వరకు ఇచ్చినారు. 2013 నుంచి మళ్ళీ 2019 వరకు మళ్ళా కట్ ఆఫ్ డేట్లు పెంచింది లేదు, పట్టించుకున్నది లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఆగస్టు 30కి కట్ ఆఫ్ డేట్ పెట్టి, అంటే 2009 నుంచి 2019 ఆగస్టు 30 వరకు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండాయో, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళందరికీ నష్టపరిహారంలో వాళ్ళ పేర్లు చేర్చి, దానితో పాటు దాదాపు 6 లక్షలు, అంటే 6 లక్షలు ఉండే నష్టపరిహారాన్ని 12 లక్షల వరకు దాన్ని పెంచి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఖచ్చితంగా వారి చేసిన త్యాగానికి న్యాయం చేయాలి, వారిని ఆదుకోవాలనే మంచి మనసుతోటి జగనన్న 12 లక్షలు చేయడం జరిగింది. 2019 ఆగస్టు 30 వరకు ఏదైతే ఆ పరిధిలోకి వచ్చినారో 18 సంవత్సరాలు నిన్నవారు, వారందరూ 2 రకాలుగా, ఒకటి వన్ టైం సెటిల్మెంట్, ఇంకొకటి 2009 వరకు వారికి స్థలాలు కేటాయించినారు. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2026 ఇక్కడ అందరికీ ప్రధాన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ బాధతోటి చెప్తా ఉన్నారు. వారి కుటుంబాల్లో ఒక్కొక్కరు 7 సంవత్సరాల్లో పెళ్ళైన పిల్లలు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి అంటే కట్ ఆఫ్ డేట్ 2026 వరకు జరపాలనేది వీరందరి ఆవేదన.